గురుగారు, మన భారతీయ సంస్కృతిలో పుష్పాలను కూడా పూజించాలని చెప్తారు. ఎందుకు పుష్పాలకు అంత ప్రత్యేకత? అన్నింటికీ వేదమే సమాధానం. వేదంలో ఒక మంత్రభాగం ఉంది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద. ఈ అనువాకాన్ని పెద్ద మంత్రపుష్పం అన్న పేరిట అర్చనలో పూజలో చిట్ట చివర దోసిలులు అక్షింతులు పుష్పాలు పట్టుకొని స్వామిని ప్రార్థన చేసి మంత్ర పుష్పం సమర్పయామి అంటూ పాదాల వద్ద ఉంచుతాం మనమంతా కూడా. మంత్ర పుష్పం. యోపాం పుష్పం వేద, అపాం నీరు, అపహ నీరు, యహ ఎవరైతే అపా నీటిలో ప్రాణశక్తి ఉన్నది అని తెలుసుకుంటారో అతడు సమస్తము తెలిసిన వారవుతున్నారు. ఇది ఈ వాక్యానికి అర్థం. పుష్పమగ్నిర్వాయు రసోవై చంద్రమ ఈ అనువాకమంతా అక్కం పేరిట చివరిలో చెబితే పుష్పంతో ప్రారంభమైన ఈ ప్రాణశక్తి వర్ణన విశ్వవ్యాపిత రూపంతో 9 విభాగాలలో మనకు దర్శనమిస్తుంది. చంద్రమావా అపామాయతనం, నక్షత్రానివా అపామాయతనం. ఈ పుష్పం మన మనస్సుకు ప్రతీక. పుష్పానికి ఉండే పెటల్స్, రెక్కలను ఎప్పుడూ ఎవరూ త్రుంచరాదు. ఎవరైనా పుష్పాల రెక్కలు త్రుంచి దేవుడికి సమర్పిస్తే భార్యాభర్తల మధ్య విరోధం ఏర్పడుతుంది. ఏకాత్మ భావానికి వారు రారు, దూరాలు పెరుగుతాయి. కనుక అలంకరణ కోసం కూడా పుష్పాల రెక్కలు త్రెంచకూడదు. పుష్పంలో ప్రాణం ఉంటుంది. ఇది గ్రహించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనే మహానుభావుడు పుష్ప విలాపం అనే కావ్యాన్ని మనకు ఖండకావ్యంగా అందిస్తూ, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చేనేమో, అందమును హత్య చేసిడి హంతకుండా మైల పడిపోయిన ఈ మనుజ జన్మ అంటూ మానవులను గర్హిస్తాడు. పుష్పములకు ఊలు దారాలతో గొంతుకు ఉరి బిగించి గుండెలో నుంచి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు అంటూ ఆ పుష్పం తన దుఃఖాన్ని వెలిబుచ్చితే, నేను ఒక పూల చెట్టు దగ్గరికి వెళ్ళి చివాలున కొమ్మ వంచి గోరానుడు అంతలోన విరులు పుష్పాలు అన్నీ జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా అంటూ బావురు మన్నవి కృంగిపోతి. ఇది పుష్ప విలాపం. మాపల్లెలో గోపాలుడు అనే చిత్రంలో పాటలకు సంబంధించిన ముందుగా పేర్లు పడతాయే, ఆ పేర్లు పడే సమయంలో నేపథ్య గానం ఇదే. ఈ పాటనే వినిపిస్తారు ఆ చిత్ర దర్శకులు. పువ్వులకు కూడా ప్రాణాలు ఉన్నాయి. పువ్వులు మాట్లాడతాయి, సుగంధాన్ని వికసింపజేస్తాయి, మనసుకు పరిమళాన్ని కురిపిస్తాయి. సుప్రసిద్ధ కథా రచయితలు చలంగారు గొప్ప కథ రాశారు. ఈ 20వ శతాబ్దానికి అంతా కూడా పేరు తెచ్చిన గొప్ప కథ ఓ పువ్వు పూసింది. ఆ కథ పేరు ఒక పువ్వు పూసింది. కనుక సాహిత్యపరంగా, వైదికంగా, వైజ్ఞానికంగా పుష్పాలలో ప్రాణం ఉంటుంది. కొన్ని పుష్పాలు మనం సువాసన చూస్తే ఆ సువాసన కారణంగా మనకు మూర్ఛ వస్తుంది. కొన్ని పుష్పాల వాసన చూస్తే పోయిన ప్రాణం తెరపిగా వచ్చి పడుతుంది. సౌగంధిక పుష్పంతో ప్రారంభం చేసుకున్న మహాభారత స్మరణ, అశోకవనంలో ఉండే పుష్పాల వాసనలతో వచ్చే స్మరణ, రామ లక్ష్మణులకు మూర్ఛ పోయినప్పుడు వారిని తిరిగి మూర్ఛలో నుంచి తేరుకునే విధంగా ఆంజనేయ స్వామి వారు తీసుకువచ్చిన విశల్యకరణి అనేటటువంటి ఔషధ విలువలు కల ఆ సంజీవిని పర్వతం, సువాసనలు పుష్పాల కారణంగానే కదా. కనుక పుష్పాలలో ప్రాణం ఉంటుంది. కలశ పూజ చేసే సమయంలో అందులో పుష్పాలు వేయాలి. పరమాత్ముడికి ధ్యానం చేసే సమయంలో చేతిలో పుష్పాలు పట్టుకొని పుష్పాంజలి సమర్పించాలి. ఇది మంత్ర పుష్పం. మన మనస్సును పుష్పంగా మార్చి పరమాత్మ పాదాల వద్ద సమర్పించడమే ఇందులో అంతరార్థం.